నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సైనికులలో ధైర్యం నింపడానికి కువైట్ యువరాజు గారు మనం చూసుకుంటే సైనిక ప్రదేశాలను సైనికులనైతే కలవడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ యువరాజు షేక్ సబా ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు, రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా అలీ అబ్దుల్లా ఆల్ సలేం ఆల్ సబా గారు, సైన్యాధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ ఆల్ సురైన్లతో కలిసి అనేక సైనిక ప్రదేశాలను సందర్శించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్న వేగవంతమైన మరియు క్లిష్టమైన పరిణామాల మధ్య ఉన్నత స్థాయి సంసిద్ధతను కొనసాగించడంలో పాల్గొన్న అన్ని సైనిక మరియు భద్రతా సంస్థల విరోచిత మరియు అసాధారణమైన పాత్రను యువరాజు గారు ప్రశంసించారు. గల్ఫ్ సహకార మండలి గల్ఫ్ దేశాలు మరియు జోర్డాన్ దేశాన్ని లక్ష్యం చేసుకున్న దారుణమైన ఇరాన్ దాడులను అంతర్జాతీయ సమాజం చూపిన సంఘీభావం మరియు తీవ్ర ఖండనను కూడా యువరాజు గారు ప్రశంసించారు. జీసీసీ దేశాల సమన్వయం కొనసాగుతూ ఉంది. అదే సమయంలో బాహ్య బెదిరింపులను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరాన్ని మరియు అత్యంత సంక్లిష్టమైన ప్రాంతీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి అత్యున్నత స్థాయి సంసిద్ధత మరియు అప్రమత్తతను కొనసాగించాలని చెప్పేసి సైనికులకు యువరాజు గారు సూచించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ సైనికులు 24 గంటలు కువైట్ దేశ రక్షణ కోసం పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వారిలో ధైర్యం నింపడానికి, ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి నేరుగా కువైట్ యువరాజు గారు మనం చూసుకుంటే సైనికులతో కలిసి మాట్లాడడం జరిగింది. అలాగే వాళ్ళని ప్రశంసించడం జరిగింది. మీరు చేస్తూ ఉన్న ప్రయత్నాల వల్ల కువైట్లోని ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. అలాగే శాంతి కొనసాగేంత వరకు మీ యొక్క పనిని మీరు పూర్తి చేయాలని చెప్పేసి ప్రస్తుతం సైనికులు కూడా మనం చూసుకుంటే యువరాజు గారు వెళ్ళడంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ సైనికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళలో ధైర్యం నింపిన కువైట్ యువరాజు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.